హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్లో ఓ కారు గ్రానైట్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో బీర్ బాటిల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు గ్రానైట్ లారీని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్లో ఓ కారు గ్రానైట్ లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో కారులో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అసలు ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? శ్రీదేవి, హనుమకొండ నగరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ లో గ్రానైట్ లారీ ఇనోవా ఢీకొన్నాయి. గ్రానైట్ లారీ ఢీకొనడంతో ఆ గ్రానైట్ పైనటువంటి రెండు రాళ్లలో ఒక రాయి కింద పడిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ లో ఉన్నటువంటి సిగ్నల్ వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది. ఇనోవా కారు ఆ నుజ్జునుజ్జైన పరిస్థితి కనబడుతుంది. ఇనోవా కార్ లో ప్రయాణించినటువంటి వారికి కొంతమందికి ఏమో స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది, కొంతమందికి ఏమో తీవ్ర గాయాలయ్యి ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఉదయం తెల్లవారుజామునే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఇనోవా కార్ లో బీర్ బాటిల్స్ ను పోలీసులు గుర్తించారు. ఆ ఇనోవా కార్ లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఇతర దేశాలకు చెందినటువంటి ఇతర ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు కావచ్చు, మిగతా ఉన్నటువంటి స్థానికులంతా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా గ్రానైట్ లారీ అలానే ఉంది. ఆ గ్రానైట్ లారీని తొలగించేటువంటి పనిలో ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, సుబేదారి ఆ పోలీసులు నిమగ్నమై ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నారు. ఇంకా ఆ గ్రానైట్ సంబంధించినటువంటి దాన్ని కావచ్చు, లారీని అంతా ఇంకా క్లియర్ చేయాలంటే కాసేపు టైం పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఉదయమే ఆ ప్రయాణికులంతా అంటే వాహనదారులంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉంటుంది అక్కడ జంక్షన్. కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, మిగతా ఉద్యోగ రీత్యా వివిధ పనుల నిమిత్తం వెళ్ళేటువంటి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ హన్మకొండ నగరం, హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై ఇలా గ్రానైట్ లారీ ఉండడం కావచ్చు, రాయి ఉండడంతో కూడా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇలా రాత్రి వైపు ఈ లారీలు నగరంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి? ఈ ఇనోవా కార్ లో కూడా బీర్ బాటిల్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతగా మద్యం మత్తులో ఎందుకు పోలీసులు అనేక ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, పోలీసులు నైట్ పూట నైట్ పూట కూడా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం, నైట్ పూట కూడా పెట్రోలింగ్ వ్యవస్థను పెంచామని చెప్పినప్పటికీ కూడా అర్ధరాత్రి ఇలా గ్రానైట్ సంబంధించిన పెద్ద పెద్ద లారీలు నగరంలోకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇంత పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? పోలీసులు చూడనట్టు వ్యవస్థనే ఇంత పెద్ద గ్రానైట్ సంబంధించిన లారీలు నగరం లోపలికి వస్తున్నట్టు కూడా నగరవాసులంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి వివరణ ఇస్తారు? ఎందుకు ఈ లారీ లోపలికి వచ్చింది? ఎవరి ఇందులో తప్పు? ఇనోవా కారు సంబంధించినటువంటి వారిది తప్ప, లేదంటే గ్రానైట్ వారికి సంబంధించినటువంటి లారీది తప్ప? పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరమైతే కనబడుతుంది. కొంత పోలీసులపై కావచ్చు, స్థానికమైనటువంటి ఆ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా ఆ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఆ లారీని కావచ్చు, అక్కడ గ్రానైట్ సంబంధించినటువంటి రాయిని క్లియర్ చేసేందుకు పోలీసులు ఆ పనిలో నిమగ్నమైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. శ్రీదేవి, తిరుపతి, థ్యాంక్ యూ.